వాల్యూ 1 అయ్యి k 0 అవ్వచ్చు, ఇదొక పాసిబిలిటీ. nr వాల్యూ 0 అయ్యి k 1 అవ్వచ్చు, ఇదొక పాసిబిలిటీ. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, nr వాల్యూ 0 పాసిబిలిటీ ఉంది, k వాల్యూ 1 పాసిబిలిటీ ఉంది, కాబట్టి ఈ కండిషన్ ఈజ్ ఓకే. బట్ nr వాల్యూ ఈజ్ 0 ఓకే, k వాల్యూ ఈజ్ 1, సారీ nr వాల్యూ ఈజ్ 1, k వాల్యూ ఈజ్ 0, k వాల్యూ 0 అనే కండిషన్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. nr k వాల్యూ ఈజ్ 1, సారీ nr వాల్యూ ఈజ్ 1, k వాల్యూ ఈజ్ 0, k వాల్యూ 0 అనే కండిషన్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవ్వదు. nr వాల్యూ 0, k వాల్యూ 1 కాబట్టి ఈ పాసిబిలిటీ ఎగ్జిస్ట్ అవుతుంది. సో n వాల్యూ 1 అయ్యిందంటే ఖచ్చితంగా రేడియల్ క్వాంటమ్ నెంబర్ 0 అవుతుంది, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ 1 అవుతుంది. ఈ పాసిబిలిటీ మాత్రమే వ్యాలిడ్ పాసిబిలిటీ, ఈ పాసిబిలిటీ వ్యాలిడ్ పాసిబిలిటీ కాదు. ఎలా చెప్పాము, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ 0 అన్నది లేదు, 1 నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఇలాంటి కండిషన్ అనేది లేదు. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ లేదో ఈ కండిషన్లో సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ ఎంత, సెమీ మైనర్ యాక్సిస్ వాల్యూ ఎంత అంటే సెమీ మేజర్ యాక్సిస్ A ఈజ్ ఈక్వల్ టు కమాన్ A0 ఇంటూ లేదు. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ లేదో ఈ కండిషన్లో సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ ఎంత, సెమీ మైనర్ యాక్సిస్ వాల్యూ ఎంత అంటే సెమీ మేజర్ యాక్సిస్ A ఈజ్ ఈక్వల్ టు కమాన్ A0 ఇంటూ జెడ్ వాల్యూ 1. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమే తీసుకున్నాం అనుకోండి, లేకపోతే జెడ్ లాగే ఉంచి n అంటే 1 కాబట్టి A0/Z 1. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమే తీసుకున్నాం అనుకోండి, యాక్సిస్ వాల్యూ ఎంత, సెమీ మైనర్ యాక్సిస్ వాల్యూ ఎంత అంటే సెమీ మేజర్ యాక్సిస్ A ఈజ్ ఈక్వల్ టు కమాన్ A0 ఇంటూ జెడ్ వాల్యూ 1. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఆటమే తీసుకున్నాం అనుకోండి, లేకపోతే జెడ్ లాగే ఉంచి n అంటే 1 కాబట్టి A0/Z. అయిపోయింది. A0/Z. అదే B ఏమవుతుందో చూద్దాం. B ఈజ్ ఈక్వల్ టు A0 ఇంటూ k వాల్యూ 1, n వాల్యూ 1, 1 ఇంటూ 1 కాబట్టి A0/Z. సో సెమీ మేజర్ యాక్సిస్ A0/Z. సెమీ మైనర్ యాక్సిస్ A0/Z కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు B. 1 ఇంటూ 1 కాబట్టి A0/Z. సో సెమీ మేజర్ యాక్సిస్ A0/Z, సెమీ మైనర్ యాక్సిస్ A0/Z కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు B. A ఈజ్ ఈక్వల్ టు B అయింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయితే ఏ షేప్లో రివాల్వ్ అవుతుంది, సర్క్యులర్ షేప్లో రివాల్వ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. సర్క్యులర్ షేప్లో ఏ షేప్లో రివాల్వ్ అవుతుంది, A ఈజ్ ఈక్వల్ టు B. A ఈజ్ ఈక్వల్ టు B అయింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1 అనేటువంటి ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయితే ఏ షేప్లో రివాల్వ్ అవుతుంది, సర్క్యులర్ షేప్లో రివాల్వ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. సర్క్యులర్ షేప్లో రివాల్వ్ అవుతుంది. అకార్డింగ్ టు ద సోమర్ఫీల్డ్ క్వాంటైజేషన్ రూల్, అకార్డింగ్ టు ద సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్, n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ కానీ రివాల్వ్ అయితే ద షేప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మోషన్ is in the according to the Sommerfeld quantization rule, according to the Sommerfeld atomic model, n is equal to first orbit సర్క్యులర్ షేప్లో రివాల్వ్ అవుతుంది. అకార్డింగ్ టు ద సోమర్ఫీల్డ్ క్వాంటైజేషన్ రూల్, అకార్డింగ్ టు ద సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్, n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ కానీ రివాల్వ్ అయితే ద షేప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మోషన్ ఈజ్ ఇన్ ద సర్క్యులర్ షేప్. ద షేప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మోషన్ ఈజ్ ఇన్ ద సర్క్యులర్ షేప్ అనే మోడల్
n ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్ కానీ రివాల్వ్ అయితే ద షేప్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మోషన్ is in the circular shape. The shape of the electron motion is in the circular shape అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకొక పాసిబిలిటీ, ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకుందాం. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 2, n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే దీని అర్థం ఏంటి? k ప్లస్ nr ఈజ్ ఈక్వల్ టు 2 అని అర్థం. k ప్లస్ nr ఈజ్ ఈక్వల్ టు అంటే పాసిబిలిటీస్ చూద్దాం. ఒక పాసిబిలిటీ k ఈజ్ ఈక్వల్ టు 0, nr ఈజ్ ఈక్వల్ టు 2, ఇది ఒక పాసిబిలిటీ. సో 2 ప్లస్ 0 2 సరిపోయింది. ఇంకొక పాసిబిలిటీ k ఈజ్ ఈక్వల్ టు 1, nr ఈజ్ ఈక్వల్ టు 1, k ప్లస్ nr వాల్యూ 1 ప్లస్ 1 అంటే 2, అదొక పాసిబిలిటీ. ఇంకో పాసిబిలిటీ k ఈజ్ ఈక్వల్ టు 2, nr ఈజ్ ఈక్వల్ టు 0, ఇదొక పాసిబిలిటీ. సో ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ, ఇదొక పాసిబిలిటీ. k ఈజ్ ఈక్వల్ టు 0 పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు. సో this possibility is not existing. And